హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని పుదీనా చట్నీ అండి. ఇది చపాతీలోకైనా రైస్‌లోకైనా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో పండిన పుదీనాతోనే చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలైతే ఇలా వేయించైతే మిక్సీ జార్‌లోకి తీసుకున్నానండి. అదే ప్యాన్‌లో పుదీనా కూడా వేసేసి వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకుంటే దాన్ని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని 2 టమాటాలు కొంచెం చింతపండు కూడా వేసి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోపుగా మన టమాటా అయితే మగ్గిపోయింది కదండి. వాటిని కూడా తీసేసి మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపుగా అయితే అదే బాండిలో ఆయిల్ అయితే వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసేసి అయితే పోపు మాడనిచ్చిన తర్వాత మన చట్నీలు అయితే వేసుకోండి. ఇంకేముందండి, మన రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినేసేయండి.